వ్యాన్ లైఫ్ వ్లాగ్ అంటారు కదా, ఇదే వ్యాన్ లైఫ్ వ్లాగ్. సింపుల్గా లైక్ నా డైలీ రొటీన్ ఏందో చూపిస్తా. మనం ఫాస్టింగ్ కాబట్టి మనం తాగము. గాయ్స్ పెద్ద స్టంట్ అయింది గాయ్స్. అసలు ఇదైతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, పొక్కలోకి వెళ్ళిపోయింది. ప్రజెంట్ అయితే చేయడానికి ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది. పోయి వ్యాన్లోనే వండుకుంటా కోసేపు. హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి. లాస్ట్ నైట్ ఆ స్ట్రీట్ లైట్ కింద పెట్టినా కదా, ఒకటే సౌండ్లు, బండ్ల సౌండ్లు. ఎందుకంటే ఈరోజు శివరాత్రి కదా, వస్తూనే ఉన్నారు. మీ అమ్మ ఇట్లా కాదని డైరెక్ట్గా బండి తీసుకొచ్చి బీచ్లో పెట్టిన. బీచ్లో వండుకున్నా అసలు స్వర్గమే అనుకోండి. ఆ వేవ్ సౌండ్కి పిచ్చి నిద్ర పట్టింది. థింగ్ ఏంటంటే 6 గంటలకు లేద్దాం అనుకున్నా, 6 కాస్త 7 అయింది, 7 అవుతుంది. ఆల్రెడీ సన్ రైజ్ కూడా అయిపోయింది. చలో ఫాస్ట్గా రెడీ అయిపోయి మనం అయితే దర్శనానికి వెళ్ళిపోదాం. బీచ్ చూపిస్తా ఎంత ప్రశాంతంగా ఉందో. బీచ్ చూడండి. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ పడుకున్నాం తెలుసా? అది టెంపుల్ కదా, ఇది మన వెహికల్. ఇక్కడ ఈయన వండుకుని ఉండే, అసలు పిచ్చి నిద్ర పట్టింది అనుకోరు. ఇక అయ్యో మనం ఆడికి పోవాలి ఇప్పుడు ఆ విగ్రహం దగ్గరికి. చలో ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, ఈ కర్టన్స్ ఎప్పుడైనా తీసుకోవాలి లవ్వంగానే, ఎందుకంటే వెహికల్ మూవ్ చేస్తే వెనక గ్లాస్ కనబడాలి కదా. డైలీ రొటీన్ ఇది. లేస్తా, లేవంగానే బ్లాంకెట్ మడత పెట్టుకొని ముంగడ పెట్టేస్తా. ఇంకా దన్న బ్రష్ ఇంకోటి చూపిస్తా. రోజు నైట్ ఈ సామాన్ ఇట్లా ఉంటుంది. ఒక సైడ్ సామాన్ అంత ఉంటే ఒక సైడ్ నేను వండుకుంటా. అవి అయితే క్లియర్ చేయాలి దన్న చేద్దాం మరి. ఓకే, ఫస్ట్ థింగ్ ల్యాప్టాప్ ముఖ్యం మనకు ఫస్ట్. ఈరోజు ల్యాప్టాప్ తోటి పనేం లేదు, ఎందుకంటే ఈరోజు మొత్తం ఫుల్ షూటింగ్లు ఉంటాం అన్నమాట. చూడాలి శివరాత్రి ఎట్లా సెలబ్రేట్ చేస్తారో చూడాలి. నేను ఎగ్జైటెడ్. ఇది హార్డ్ డిస్క్, దీంట్లోనే స్టోర్ చేస్తా డేటా అంతా, 2 TB. చలో మౌజ్ ఉంటుంది, మౌజ్ ఇవి బ్యాల, ఇంకోటి వైరు. సో ఈరోజు శివరాత్రి కాబట్టి నేను ఫాస్టింగ్ ఉంటా, వంటకాలు ఏమి ఉండవు అన్నమాట. చలో ఒకటి అయిపోయింది. ఇంకా ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుంది, ఫోన్ ఛార్జింగ్ ఎక్కనియండి. ఫోన్ చచ్చిపోయింది, రాత్రి అట్లే పెట్టి వండుకున్నా, ఛార్జింగ్ పెట్టలే అంతే. ఇది పిల్లో, ఇవి మనం తర్వాత పెడదాం. ఇంకా నేను బ్రెడ్ తీసుకుని ఉండే కదా, లోపల పెట్టేద్దాం. అంతే. ఇంకా నా షోల్డర్ బ్యాగ్. చలో ఇక దన్న బ్రష్ చేసి, బీచ్లో నేను తడవలేదు, ఈరోజు తడుస్తా. కొంచెం ఏమంటారు, ఏమన్నా దుష్ట శక్తులు ఉంటే నా మీద పోతాయి. జస్ట్ కిడింగ్. చలో మనం బ్రష్ చేయాలి ఇప్పుడు. వ్యాన్ లైఫ్ వ్లాగ్ అంటారు కదా, ఇదే వ్యాన్ లైఫ్ వ్లాగ్. సింపుల్గా లైక్ నా డైలీ రొటీన్ ఏందో చూపిస్తా.
హలో గాయ్స్, బీచ్లోకి అయితే వెళ్ళిపోతున్నా. మంచిగా చిల్ అయ్యి వస్తా, ఎంజాయ్ చేయండి. Years later. ఈరోజు ఏం బట్టలు వేసుకుందాం, చలో చూద్దాం. లెట్స్ గో టు ద టెంపుల్. మనం లైన్లోకి అయితే వచ్చేసినాం, కానీ లైన్ ఏం లేదు, నార్మల్గా ఎట్లుంటుందో అట్లనే ఉంది. అండ్ అయితే అక్కడ ఈవెంట్ జరగబోతుంది. అండ్ ఆల్సో దెర్ ఇస్ ఎ లైట్ షో.
చలో లెట్స్ గో. ఇక్కడ ఏమో పంచుతున్నారు ప్రస్తుతానికి. ఫాస్టింగ్ థ్యాంక్ యూ. అది ఏమంటారు ఐ డోంట్ నో. ఏమో చెప్పిండు పాన్కం అంట. పాన్కా అంట, ఉపాస పాన్కా అంట. సో ఫాస్టింగ్ కదా. నార్మల్గా స్ట్రెయిట్ లైన్ ఉంటుంది లోపలికి, కానీ ఈరోజు చూడండి ఎన్ని బ్యారేజ్ పెట్టిర్రో. శివరాత్రి కదా, ఫుల్ జనాలు ఉన్నారు. చలో మనం కూడా వెళ్ళిపోదాం ఇక. రోజు లిఫ్ట్స్ అయితే నడపట్లేదు, ఫుల్ జనాభా. ఒకసారి చూడండి పబ్లిక్. గాయస్ చూడండి, గోల్డ్ కోటెడ్ అన్నమాట ఇదంతా. గోల్డ్ కోటెడ్ వ్రతం భలే ఉంది కదా. నాట్ ఫుల్లీ గోల్డ్, జస్ట్ గోల్డ్ కోటెడ్ ఇది. పబ్లిక్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నారు, ఫుల్. ఎటు జరగడానికి కూడా స్పేస్ లేదు. చూపిస్తాను. హలో అన్న. హలో. లైక్ వాట్ యు ఆర్ డూయింగ్? వాటర్మిలన్ జ్యూస్. ఓకే గైస్, దే ఆర్ ప్రిపేరింగ్ వాటర్మిలన్ జ్యూస్. భక్తులు వచ్చిన వాళ్ళందరికీ వాటర్మిలన్ జ్యూస్ అయితే పెడతారు. పెద్ద కంటైనర్ అసలు. 1 2 3 4. ఇక్కడైతే చాపింగ్ చేసి గ్రైండ్ చేస్తున్నారు. వాటర్ మిలన్ కదా. చలో వెళ్ళిపోదాం. శివరాత్రి స్పెషల్ కాబట్టి దే ఆర్ సర్వింగ్ వాటర్ మిలన్ జ్యూస్. అందరికీ మనం ఫాస్టింగ్ కాబట్టి మనం తాగము. చలో నెక్స్ట్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాం. లైట్ షో అని చెప్పాను కదా, లైట్స్ అయితే సెట్ చేసినారు, చూపిస్తా. చలో పైకి వెళ్ళిపోదాం. మొత్తం 4 సెట్ చేసినారు. ఇక్కడ 2, ఇక్కడ 2. ఇక్కడ నుంచి లైట్ షో అయితే శివ పైన జరుగుతుంది. ఐఎమ్ ఎగ్జైటెడ్, చూద్దాం. చలో పైకి వెళ్ళి దండం పెట్టుకుందాం. లోపల నిన్ను ఆల్రెడీ చూసినాం, సో నో నీడ్. నీకు దేవుని చూపిస్తాను. అదన్నమాట. హే గాయస్, గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి 5 అవుతుంది. మధ్యాహ్నం ఎండ మాత్రం ర్యాంపు పిచ్చి ఎండ కొట్టింది. థింగ్ ఏంటంటే ఫాస్టింగ్ వదలాలి 6 o'clockకి. ఫ్రూట్స్ కొనడానికి అయితే వెళ్తున్నా. నార్మల్గా ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి ఫాస్టింగ్ వదిలేసి నైట్ లైట్ షో ఉంది, షూట్ చేయాలి. అదన్నమాట. చలో ఫ్రూట్స్ అయితే తీసుకుందాం. ఫ్రూట్ షాప్కి వచ్చిన ఫ్రూట్స్ ఆరెంజ్ తీసుకుంటున్నా. ఇవి 60 kg, ఇవి 80 kg అంట. మనమైతే 60 చిన్న తీసుకున్నాం. అన్నా 1 kg. केजी है नहीं? अरे यार, और एक फ्रूट डालो ना. చలో పేమెంట్ చేద్దాం. ఆరెంజెస్ పక్కనే ఇవి గ్రేప్స్ అయితే ఉన్నాయి. 60 kg అంట. 1/4 kg తీసుకున్నా. చూడాలి టేస్ట్ ఎట్లుంటాయో. ఈ గ్రీన్ కలర్ ఇవ్వమంటే వద్దు, అవి తీసుకో, సీట్ ఉంటాయి అన్నాడు. అవే ఇచ్చినాడు. చలో నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ బనానాస్ తీసుకోవాలా. బనానాస్ ఘోరమైన కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. బనానాస్ ఇక్కడ దొరుకుతాయో. ఫుల్ నీరసంగా ఉంది ఈరోజు. ఫాస్టింగ్ ఉన్నాను కావచ్చు. వాటర్ కూడా తాగలే కదా. ఆల్మోస్ట్ మార్నింగ్ 6 నుంచి ఇప్పుడు 6 అవుతుంది. 6 o'clock ఫాస్టింగ్ వదులుతా. 12 hours నో వాటర్, నాట్ ఈవెన్ మనమే మింగొద్దు అంటారు కదా, అదన్నమాట. చలో బనానాస్ అయితే తీసుకుందాం వచ్చిన షాప్ దగ్గర.
ఫ్రూట్స్ కొందామని వెళ్ళినా కదా, ఇక్కడ ఏదో జరుగుతుంది, అది చూపిస్తా. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్, ఫ్రూట్ షాపింగ్. ఏమేమి కొన్నామంటే ఆరెంజ్, గ్రేప్స్, బనానా, వాటర్ మిలన్, మ్యాండేటరీ థింగ్. అసలైంది దొరకలేదు, దాన్ని ఏమో అంటారు మర్చిపోయినా. ఖర్జూర పండు, అదేందో ఖర్జూర పండ్లు లేవిడ. సో సాడ్, నో ప్రాబ్లం. లోపల దేవుంది తీర్థం ఉంటుంది కదా, ఆ తీర్థంతో ఫాస్టింగ్ అయితే వదిలేస్తున్నాం. వాటర్ మిలన్కి వచ్చేసి 80 రూపీస్, 2.5 kg. గ్రేప్స్ వచ్చేసి 20, ఆరెంజ్ వచ్చేసి 60, బనానా వచ్చేసి 40. దట్స్ ఇట్, వీఆర్ డన్. మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇవన్నీ వెహికల్లో పెట్టేసి వీఆర్ గోయింగ్ టు టెంపుల్. చలో, ఫ్రూట్స్ అయితే వ్యాన్లో పెట్టేసిన, వ్యాన్ అక్కడ పార్క్ చేసిన. పొద్దున వాటర్ లెవెల్ ఎక్కడి వరకు ఉండే, ఇప్పుడు ఎక్కడి వరకు ఉండే చూపిస్తాడు. వాటర్ లెవెల్ మార్నింగ్ ఇక్కడ వరకు ఉండే, ఆల్మోస్ట్ ఆ పోల్ వరకు ఉండే. ఇప్పుడు చూడండి వాటర్ లెవెల్ ఎడుకో వెళ్ళిపోయింది. ఇంకో 1 or 2 hours అయినాక మళ్ళీ వాటర్ లెవెల్ ఇందాకైతే వస్తుంది. భలే అసలు. ఇది ఎగ్జాంపుల్. హోటల్ ఏదైతే చూసుకున్నారో నవీన్ బీచ్ రెస్టారెంట్, ఎప్పుడు వాటర్ లోపలనే ఉంటుంది అది. ఈరోజేమో వాటర్ మొత్తం వాటరే లేవు. క్రేజీ కదా, అదే దీని స్పెషల్. చలో మనం మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళి ఫాస్టింగ్ వదిలేసి వచ్చి ఫ్రూట్స్ కట్ చేసుకొని తిందాం, అది ప్రోగ్రామ్. లెట్స్ గో. ఒక బ్యూటిఫుల్ శివలింగం అయితే తయారు చేసినారు విత్ ఫ్లవర్స్. లుక్ ఎట్, ఎంత బాగుంది కదా. అండ్ చెప్పాను కదా ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని, ఆ ఈవెంట్ అయితే అక్కడ జరుగుతుంది. చైర్స్ వేసినారు, లైట్ షో కూడా జరుపుతున్నారు. థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవర్ దే ఆర్ కండక్టింగ్ లైట్ షో ఇన్ మురుదేశ్వర్, అదన్నమాట. దాన్ని మనం రికార్డ్ చేయకపోతున్నాం. చలో బీ రెడీ చూడడానికి. ఫాస్టింగ్ అయితే వదిలేసిన, రిటర్న్ వెహికల్ దగ్గర కూడా వచ్చిన. వెహికల్ ఎక్కడికన్నా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళి ఫ్రూట్స్ తిని అట్లా కొంచెం ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ లైవ్ షూట్ చేయడానికి వెళ్ళాలి, అదన్నమాట. చలో వెళ్ళిపోదాం, బ్యాక్ టు బెల్లా. లెట్స్ గో. హలో గాయ్స్, మొత్తానికి అయితే ఒక ప్రశాంతమైన ప్లేస్కి వచ్చిన. లెట్స్ లీవ్ ఫాస్టింగ్. అంటే ఆల్రెడీ వదిలేసిన, ఫుల్ ఆకలి అవుతుంది. లెట్స్ స్టార్ట్ విత్ వాటర్ మిలన్. కొంచెం ధూప ఆడుతుంది, ఫుల్ దాహం వేస్తుంది అసలు. 12 hours అయింది కదా ఏం తాగక. అవుట్. హోప్ఫుల్లీ రెడ్గా ఉంటుందని అనుకుంటున్నా, చూద్దాం. వావ్, నైస్.
వన్స్ ఆఫ్టర్ తినడం అయిపోయినాక సన్సెట్ షూట్ చేసుకొని ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సీ యూ. గాయస్ పెద్ద స్టంట్ అయింది గాయస్. అసలు ఒక్క రాంగ్ స్టెప్ గందరగోళం. నేనేం చేసిన శివుడు లైట్ షో అవుతుందని ఆడ వెళ్ళిపోయి ట్రైపాడ్ సెట్ చేసుకొని షూట్ చేస్తున్నా. ఈడేమో బండి బీచ్లో దిగబడ్డది. ఆ వాటర్ లెవెల్ హాఫ్ అన్ అవర్లో ఎక్కడో ఉండాల్సిన డైరెక్ట్ వచ్చేసినాయి, పయ్యలు దిగబడ్డాయి. రేపు పొద్దున అయితే తీయాలా, చూపిస్తా పరిస్థితి ఏందో. ఘోరంగా ట్రై చేసినాం, రాలేదు. చూడండి ఇది సిచ్యువేషన్. అసలు ఎట్లా దిగబడ్డదో నాకు కూడా అర్థం కాలేదు. ఇక ఘోరం అసలు. థింగ్ ఏంటంటే నేను పార్క్ చేసినప్పుడు ఆడ పార్క్ చేసిన, సర్లే అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన, ఇది కాస్త వెళ్ళిపోయింది లోపలికి. ఇది చూడండి, ఇది అయితే ఘోరం అసలు. పయ్య వెళ్ళిపోయింది, రెండో పయ్యన. అండ్ లుక్ ఎట్ దిస్ థర్డ్ వన్. ఇదైతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, పొక్కలకి వెళ్ళిపోయింది. ఇగో ట్రై చేస్తా, అంత గందరగోళం. ఇగోడు తీట హూక్ గాడు ఏం చేసిండు, దీన్ని బట్టి లేపిండు. జస్ట్ క్లిప్ ఊడిపోయింది, రీపోలేదు, క్లిప్ ఊడిపోయింది. అండ్ ఫోర్త్ పయ్య. అది పరిస్థితి. మార్నింగ్ తీయాలి ఇక, ఇప్పుడు ఏం చేసేది లేదు దీన్ని. మార్నింగ్ ఎవరైనా బండి ఉంటే ఆ బండితో తాడు కట్టి గుంజాల. అది సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే చేయడానికి ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది. పోయి వ్యాన్లోనే వండుకుంటా కోసేపు, ఇంకా అంతే. చలో ఇక మార్నింగ్ వెళ్తా. బ్లాగ్ అంతా డిసప్పాయింట్ అయిపోయింది. ఆ లైట్ షో కూడా మొత్తం షూట్ చేయలేదు. నేను ఆడికి పోయేలోపే స్టార్ట్ అయిపోయింది. చలో మరి, గుడ్ నైట్ గాయ్స్, సీ యూ టుమారో, సీ యూ ఇన్ ద అనదర్ బ్లాగ్. రేపు ఎలా తీస్తానో బ్లాగ్ చేస్తా, చూద్దురు. ఓకే బాయ్, టేక్ కేర్.